మంచిది. మనం ఇక్కడ చదువుతున్న విషయంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తా ఉన్నారు. ఎవరంటే ఆయన సెలవుపేటలో అనే ఆయన. ఆయనకి ఎవరు లేరంట, కుమార్తె లేరంట. కుమార్తెనే గాని కుమారుడు లేరు. అయితే ఎట్లా ఉండేదంటే ఆడపిల్లలు ఉంటే కనుక వాళ్ళకి ఆస్తి ఇవ్వాలి అట్లాంటిదే ఉండేది కాదు. అసలు స్త్రీలని జనసంఖ్యలో లెక్క కూడా వేసేవాళ్ళు కాదంట. అర్థమవుతుందా? ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు నుంచి 20 లక్షల మంది బయలుదేరి వస్తే దానిలో మనకి 6 లక్షల మందినే చెప్తారు. ఎవరు 6 లక్షల మంది అంటే కలిగిన పురుషులు లెక్కేస్తారు. మామూలుగా మనం చూస్తే ఐగుప్తు రాజు ఏం చేస్తుంది, ఇస్రాయేలీకి ఎక్కువగా మగ పిల్లలు కొడతారని చెప్పి అసలు పిల్లలందరినీ చంపేయమంటారు ఆయన. కాకపోతే ఆ ఇస్రాయేలీలో ఈ సెలవుపేటేడు అనే ఆయనకు మాత్రం 5 ఆడపిల్లలు ఉన్నారంట. ఈ ఒక సమస్య వచ్చింది. ఏంటో సమస్య అంటే మీకు తెలిసే ఉంటది. ఏంటంటే మోషే వీళ్ళందరినీ అరణ్యంలో నుంచి నడిపిస్తుండగా ఇస్రాయేల్ అందరినీ లెక్కేపిస్తాడు. అంటే జనసంఖ్య రాగిస్తాడు. ఎందుకంటే వీళ్ళు కానాన్ దేశం వెళ్ళాక వీళ్ళకి స్వాస్థ్యం పరిచి ఇవ్వడానికి ఏ గోత్రం వాళ్ళకి ఎంత స్వాస్థ్యం ఇవ్వాలి, ఎవరు ఎక్కువైపు ఉండాలి, ఇవన్నీ లెక్కలేయడం కోసం మన కనుక జనాభా లెక్కలు రాస్తారు కదా, అసలు లెక్కలు రాస్తా ఉన్నారు. ఈ లెక్కలు రాస్తా ఈ కుమార్తెల ఇంటికి వెళ్ళిన లెక్క రాయదని వీళ్ళకేం అర్థం కాదు. ఇదైతే అందరూ పేరు రాసుకున్నారు, మా పేరు రాసుకోలేదు. ఏంటంటే ఆలోచిస్తే విషయం ఏంటంటే వీళ్ళు ఆడుతున్నారు కాబట్టి వీళ్ళకి స్వాస్థ్యం లేదు. ఆ 5 కుమార్తెలు అట్లనే ఉండి ఒక ఆలోచన చేశారు. ఏం చేశారంటే మా తండ్రి లేడు కాబట్టి మా తండ్రి స్వాస్థ్యం మాకు కావాలి. మా తండ్రి కుమారుడు లేదు, ఇంకా అందుకని మా తండ్రి పేరు మార్చుకోవాలా, కాబట్టి ఆ స్వాస్థ్యం మాకు కావాలని మొదటగా ఎవరి దగ్గరికి వెళ్తారంటే మోషే దగ్గరికి వెళ్తారు. మోషే దగ్గరికి వెళ్ళడం అంత సామాన్య విషయం కాదు. 20 లక్షల మందిలో ఒకసారి మోషే న్యాయం తీర్చడానికి కూర్చుంటేనంట పొద్దున్న నుంచి సాయంత్రం అయిపోయిందంట. వాళ్ళ మామయ్య యొక్క సలహా ఇచ్చాడు అక్కడ ఇద్దరు, అందరికీ నువ్వే న్యాయం తీసుకుంటా కూర్చుంటే సరిపోయింది నీకు, అందుకని నువ్వు ఏం చేస్తావంటే 10 మందికి ఒకలుగా, 50 మందికి ఒకలుగా, 100 మందికి ఒకలుగా, ఈ రకంగా 1000 మందికి 10,000 మంది అట్లా అధికారులు పెట్టుకుంటా వచ్చింటాడు మోషే. సో వీళ్ళ సమస్య 10లో నుంచి, 50లో నుంచి, 100లో నుంచి, 1000లో నుంచి, 10,000 నుంచి, లక్షల్లో నుంచి దాటి ఎవరికి తెలియదంటే మోషే ఈ 5 కుమార్తెలు ఏం చేశారంటే మోషే ముందు నిలవబడ్డారు. అయ్యా మా తండ్రి చనిపోయాడు, మా తండ్రికి కుమార్తె లేరు, మేము 5 కుమార్తెలం, కానీ మా తండ్రికి స్వాస్థ్యం ఇవ్వండి, అది మాకు కావాలని. ఈ రోజుల్లో అయితే మనకు 2006 ఆడంగులకు కూడా ఆస్తి ఇవ్వాలని చట్టం వచ్చింది. ఆ రోజుల్లో లేదు. అసలు జనసంఖ్యలోనే వాళ్ళని రాయిలా. మనం యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో చూస్తే కూడా 5 రొట్టెలు 2 శిక్షలు 5 కూర్చునే లెక్క వేశారు. అక్కడ కూడా ఎక్కడ లెక్క వేసిన వయసులో పురుషుల్ని జనసంఖ్యలో తీశారు కానీ స్త్రీలను తీల. కానీ 5 స్త్రీలు మాత్రం ధైర్యంగా మోషే దగ్గరికి వెళ్ళి స్వాస్థ్యం అడిగారు. ఈ విషయంలో మోషే కూడా ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే అది లేదు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు స్వాస్థ్యం ఇచ్చేది లేదు. అయితే మోషే మంచి పని చేశారు. ఏంటంటే కుమార్తెలారా నేను రేపు సమాధానం చెప్తాను పంపించి పెడితే దేవుడు చెప్తాడు సెలవు కుమార్తెలు అడిగింది యుద్ధమే, కాబట్టి వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వని ఆ దేవుడు ఇంకొక కొంత శాస్త్రం రాశాడు. ఏంటంటే ఎవరికైనా కుమార్తె లేకపోతే గనక కుమార్తెలు ఆ స్వాస్థ్యం ఇవ్వచ్చు. ఒకవేళ కుమార్తె కూడా లేకపోతే అప్పుడు వాళ్ళు అనగకూడదు. వాళ్ళు కూడా లేకపోతే కూడా బంధువులు ఇలా అంటే అప్పుడు వరకు దేవుడు కూడా ఈ శాస్త్రం రాయల. ఈ కుమార్తెల సమస్య ఎవరు వెళ్ళిందంటే తిన్నగా దగ్గరికి వెళ్ళేది సెలవు కుమార్తెలు ఎవరికి చేరారంటే దేవుడి దగ్గరికి వెళ్ళారు. దేవుడు ఇంకా ఒక కొత్త చట్టాన్ని వాళ్ళకి తీసుకొచ్చింది. నేనంటాను 20 లక్షల మందిలో ఈ 5 ఈ ఒక్కటిలో అనుకుంటారా? సహజంగా చెప్పుకున్నాం ఎన్నో ఉంటే ఉంటారు. ఆయన ఒక్కడికే ఉంటాడు 20 లక్షల మందిలో. అయితే ఎవరు ముందుకి రాలేదు. ఎవరికి వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఆడవాళ్ళం కదా, మేము స్త్రీలం కదా, మాకు లేదులే హక్కు అని కామ్ అయిపోయింది. కానీ ఇంట్లో నుంచి ఈ 5 కుమారులు బయలుదేరి ఇప్పుడు ఏం చేశారంటే మిగతా అన్ని కుటుంబాలు కూడా ఆశీర్వాదంగా మారిపోయారు. ఆ రోజు కుమార్తె కుటుంబాలు ఎంతో మంది సంతోషపడ్డారు. అసలు వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం ఎందుకోవడం కాదు కానీ ఆ బాధతో ఇశ్రాయేలు జనాంగంలో ఎన్ని కుటుంబాలు అయితే జరిగినారో, ఎన్ని కుటుంబాలు అయితే ఆడవుతున్నారో ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఈ బిడ్డలు ఏమయ్యారంటే ఆశీర్వాదకరంగా
మారారు. ఈ రోజు మన జీవితంలో స్త్రీలంగా మన కుటుంబాల్లో మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఆ! మన మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. లేదా మన బంధువులకి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. మన మన ఏరియాలో మనం ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. మన ఊరికే మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. మన ఏముండాలండి? ఆశీర్వాదకరంగా ఉండాలి. కొన్ని కొన్ని కుటుంబాల్లో చూస్తాం. ఆహ్, ఒక ఒక కోపం చాలు. ఆ ఇంట్లో సంతోషమైన, దుఃఖమైన ఆమెతోనే ఉంటది. కాదండి ఒక స్త్రీ ఆ ఇంట్లో అడుగు పెట్టిందంటే దానికి బాగానే ఉంటారు. అప్పుడు ప్రశాంతంగానే ఉంటారు. కానీ ఒకళ్ళు వస్తారు. ఆ వచ్చే అమ్మాయిలోనే ఉంటుంది ఏ విషయమైనా. ఆ ఇంటిని సంతోషంగా ఉంచాలన్నా తనకే సాధ్యం. ఆ ఇంటిని నరకం చేయాలన్నా తనకే సాధ్యం. మా జీవితంలో మేము చూసాం. మా తమ్ముడి విషయంలో చూసాం మేము. వచ్చిన అమ్మాయిని బట్టే ఉంది ఆ ఇంట్లో సంతోషమైన, నరకమైన. చాలా విషయాల్లో వాళ్ళు వాళ్ళు మంచిగా ఇంటిని చక్కదిద్దాలంటే దిద్దగలరు. ఆ ఇంటికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటే ఉండగలరు. లేదు ఈ ఇంటిని చక్కదనం చేయాలనుకున్నా చేయగలం. కానీ స్త్రీలంగా మనం దొరకటం భాగ్యం అనుకోవాలి. ఈ ఈ వ్యక్తి నా జీవితంలో అడుగుపెట్టింది లేదా ఈ వ్యక్తి మా కుటుంబంలో అడుగుపెట్టింది మా కుటుంబం ఆశీర్వాదకరంగా మారిందని మనం ఎక్కడైతే అనుకుంటామో వాళ్ళు అనుకోవాలి. ఒక ఆమెట సాయంత్రం చూస్తారు కదా, ఆ పని చేస్తా ఉండేదంట. ఆ సాయంత్రం నడిచేస్తా ఉంటే పెద్ద పెద్ద వీళ్ళుంటారు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, చెట్ల దగ్గర కూర్చుని ఉంటారు, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు లేచి కూర్చుంటున్నారంట ఆయనకంటే. ఆ స్త్రీ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ బట్టలు మీద వేసుకుని ప్రతి మగవాళ్ళు లేచి కూర్చుంటున్నారంట వెళ్ళి వెళ్తా ఉంటే ఆ సంఘం అయితే అతను ఆయన అడిగాడంట, ఎవరు చాలా సామాన్యంగా ఉంది కదా, అంత పెంచుతున్నారు ఏంటని అడుగుతాడంట. పెద్ద వ్యక్తులు అంటారంట, ఆమె సామాన్యురాలే కానీ మా ఇంటికి చాలామందికి చాలా ఆశీర్వాదకరమైన విధానం. ఎందుకంటే మా సమస్యలు ఏం లేదు. మా పిల్లలు కానీ మా ఎవరికైనా సమస్య వచ్చినా ఆ తల్లి దగ్గరికి వెళ్తాము, తల్లి కొంచెం రాసింది ఏదో చేసింది మాకు స్వస్థత వస్తుంది, మాకు క్షేమం కలుగుతా ఉంది ఆ చెప్పి తగ్గింది. తను బతుకనుకుంటా ఉండేవారంట. మా ఆవిడకి ఎంత గొప్ప అసలు ఎవరు తెగవరు కానీ నా భార్య వెళ్తుంటే మాత్రం వేసి ఉంచుతారు. ఇదేదో మంత్రం వేస్తుంది మంచిగా కానీ కొంత ఆయన అమ్మట్లా నువ్వు నిజం చెప్పు, ఎంత అడిగినా కానీ నువ్వు ఆ మంత్రం ఏంటో నాకు చెప్పట్లేదు అన్నాడు. రోజులో రకంగా ఏదో ఒకటి ఇష్టమైన పనులు చేసి ఏదో నీటిమైతే పెట్టి అడిగినప్పుడు ఆయన ఏం చెప్తే నాకు అర్థం కాదు. హలో అర్థం చేస్తేనే అన్ని దగ్గర లేదు మొత్తం ఉంది నీ దగ్గర నువ్వు రాసేది మాత్రం చెప్పు అంటాడు. ఒకసారి పక్కన ఎంతగా అడిగినా ఎంత హెల్ప్ చేసినా కనీసం నువ్వు నాకు అర్థం చెప్తున్నావే అంటే ఈ నువ్వు ఒక్కదానివే గౌరవం ఉండాలా, నీకు ఒక్కదానికి ఉంటారా ఏదో ఆ వ్యక్తి అట్లా అనుకుని పొలిటిక్స్ సందర్భం కూడా ఉందంట. ఒకరోజు ఏం జరిగిందంటే పాపం అయ్యా నువ్వు చెప్తున్నా అర్థం కావాలా, నేను ఏం చేయట్లేదు అయ్యా ప్రార్థనే కదా, ఆయన అర్థం కావట్లేదు అయ్యా ఎట్లా ప్రవర్తిస్తాడని ఆ తనలో తనే ప్రార్థన చేసుకుంటా ఉందంట. ఆ వ్యక్తి పొలానికి వెళ్తే ఆయనతో ఇంకో వ్యక్తి అంట పొలంలో పని చేస్తా ఉంటే పెద్దది తేలో మనలో బాగుంటారు కదా, అది వస్తుందంట ఆ వ్యక్తి పక్కన లేదు. ఆయన ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ప్రార్థన చేయించేంత టైం లేదు. అతను సోలో అయిపోయాడు. ఇతనికి ఏం చేయాలో అర్థం కాకుండా ఇట్లా అయిపోయాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలనుకుని ఆ పక్కన వాళ్ళు కొంచెం నీళ్ళు తీసుకొచ్చి సేమ్ వాళ్ళ ఆవిడలాగా ఆ నీళ్ళగా ఆ కుంకుమ ప్లేస్ మోసి ఏదో ఏ చట్టం ఆ మాట ఆ ఎప్పుడు ప్రార్థన చేశాడో ఆ వ్యక్తి లేచాడు. అప్పుడు ఆయన చాలా పశ్చాత్తాపం అనిపించిందట. అది నా భార్య అనుకుంటాను నిజంగా ప్రార్థన చేసింది, దేవుడు లాంటి కార్యాలు చేస్తాడని నేను అనుకున్నాను. ఏమాత్రం ఏ తప్పులో లేదు కానీ ఈ శక్తి ఉన్నది అలా లేడీస్ నుంచి నాకు వికల్గా ఉండాలని ఇప్పుడు ఒకసారి నిజంగా ఆ వ్యక్తికి ఒకసారి చూడడానికి తనని ఎంతగా ఆశిస్తారని ఏంటంటే తన ఇంటికి ఆశీర్వాదకరంగా ఉంది తన కూడా
ఆశీర్వాదాలు మనం ఎక్కడ ఉన్నామంటే మన చుట్టుపక్కలందరికీ మా ఆశీర్వాదం కనపడింది. అమ్మో! ఈమా అనుకోగలదు కానీ అమ్మాయి అనుకోవాలి. అంతే కదండి. స్త్రీలుగా మనం ఎదుర్కోవాలంటే అనేకులకు ఆశీర్వాదం మా బిడ్డలకు ఆశీర్వాదాలు ఉండాలి. మా ఆశీర్వాదాలు ఉండాలి. మా అత్తమామలకు ఆశీర్వాదాలు ఉండాలి. తల్లిదండ్రులకు ఆశీర్వాదాలు ఉండాలి. బంధువులు అన్ని విషయాల్లో ఆశీర్వాదాలు ఉన్న వారికి కనిపించాలి. ఈ స్త్రీ ఆలయంలో ఉన్న భక్తులందరికీ కూడా ఎలాగైతారండి ఆశీర్వాదకరంగా మారారు. ఇంకొకటి వీళ్ళ రెండో విషయం ఏంటంటే వాళ్ళకి వచ్చిన సమస్యలు వాళ్ళు ఆ ఇంట్లోనో ఈ ఇంట్లోనో వేరే ఇంట్లోనో చెప్పుకోలేదు కానీ తీసుకెళ్ళారు దైవసేనుడు మోషేని మనం దైవసేనుడు అనుకుంటే దైవసేనుడు దగ్గరికి వాళ్ళు చెప్పుకున్నారు. దైవసేనుడు వాళ్ళ గురించి విన్నామున దేవుని అయితే చేర్చాడు. చాలు మనకి జ్ఞానం కావాలి, మన సమస్యలు చెప్పండి, మనకి చెప్పుకున్నా విన్నట్టే పంపుకెళ్ళి మనం ఏదో మనం బాధలో ఉండి మన హృదయంలో చెప్పుకుంటే ఆ బాధ తీరిద్దని చెప్పుకుంటాం. విన్నట్టే వింటారు కానీ మన సమస్యలు ఏం చేస్తారంటే 10 మందికి చాటేస్తారు. స్టార్ట్ అయ్యారు వీళ్ళు మనుషులే నమ్ముతారు కానీ ఎంత వేసే ఎవరైనా తప్పదు లేదు ఉంటారు. ఒకరికి సమయం వస్తే ఏమో ఏ పరిస్థితులు ఏంటంటే వాళ్ళ శక్తుల్లో మన చెప్పి మాట్లాడి పక్కన కావచ్చు సంపలేం కదా. ఏదైనా మన కష్టమైన బాధైనా సంతోషమైన ఏ సమస్య అయినా మనం మొదటికి ఎవరు ఎదురు రావాలంటే దైవసేనుని ఎదుర్కొచ్చి మనం చెప్పుకుంటే కనుక దైవసేనుడు మనం బట్టి విజ్ఞాపం చేస్తారు. వాళ్ళు దైవసేను సమస్య అంటే వచ్చి వాడిపోతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఉపవాస మన కోసం వ్యక్తిగత వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసే ఖచ్చితంగా సమాధానాన్ని ఇస్తుంది. మోక్షంగా అర్థం చేయగా దేవుడు చెప్పాడు దైవజనం చెప్పుకోవచ్చు లేదు తెలిసిన కూడా పెట్టాలి. మాట్లాడితే చాలా మాట్లాడి ముందు అంటే ఆయన చాలా పూజ చేశాడు. చేసినప్పుడు ఎప్పుడు అలాంటి అనుభూతి అనిపించింది. ప్రార్థన చేస్తుండే ఎట్లా ఇస్తున్నట్టుగా అయిపోయింది చేస్తున్నట్టుగా ఒక వ్యక్తి విని వెంటనే ఆగిసినట్టుగా ఉందంట ఆయనకి. ఎందుకు మరి అంటే ఏదో మీ దేవుడు అసలు పక్కనే ఉంది, చాలా సమీపంగా ఉంది, అడిగిన చేస్తున్నట్టు అనిపించింది. అప్పుడు నాకు ఇంత నువ్వు నమ్మలేదు బాగా చేసేవాడు కోసం మళ్ళీ వచ్చిన మేము నడుస్తూనే ఉన్నాం మాత్రం అంతే వస్తామని వెనక్కి తిరిగి చూస్తే అంతే లేదు. ఏం జరుగుతుందంటే ఆ దారి ఏ ఇంటిని పట్టాలు ఉన్నా లేదా గుళ్ళు ఉన్నా మొక్కలుంది లెగుస్తుంది మొక్కలు లెగుస్తుంది మా వెనక ఎక్కడ ఉంటుంది. ఒక ఇంటి ముందు కూడా ఏదో ముగ్గేసినామో మా ఇక్కడ దండం పెట్టాడు అంటది కదా. ఒరే నన్ను ఎగతా చెప్తున్నాను నువ్వు చిన్నప్పుడు ఎంతగానో కూలిపోయి దండం పెట్టావు ఈ రోజు అంటే స్కూల్ నుంచి వచ్చి ఇట్లా కూడా లేకుండా వెళ్ళిపోయారు సాయి అంటే ఆయన తీసేసాడు. చిన్ననాటి నుంచి అంత చేసినా ఎప్పుడు ఆయనకి అంత అభివృద్ధి కలగలేదంట. నిజంగా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనతోనే ఉంది మనసు అనుకున్నా చాలు అది చేస్తాడు ఆయన. మన తలపు ఇంటనే దాన్ని చూసేవాడు ఆయన. చిన్నప్పుడు ఒకసారి మా దాంట్లో ఆ బాగా తీసుకొచ్చి బయట ట్రాలీ నేను 200 ఇప్పుడు 200 ఉంటే ఏదో సరుకులు వస్తాయి కదా మూడు పరిస్థితులు ఆ బిల్డింగ్స్ తీసుకొని పక్కన వేసేదాన్ని. వాటినేమో వాళ్ళు వీళ్ళు అంతా ఏదో అట్లా 2-3 సార్లు మేము వేసేలా నేనేమో చివరికి వచ్చేటప్పటికి తీసాను. దాని బాగానే అసలు ఆ సంగతి నేను మర్చిపోయాను. సండే స్కూల్ పిల్లలందరికీ ఇచ్చేవాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. ఇచ్చేవాళ్ళు 2 సంవత్సరాలు ఓసీసీ వాళ్ళు వచ్చేసి పెద్ద గిఫ్ట్ ఇచ్చారు పిల్లలకి. బాక్స్ ప్యాక్ చేసి అమెరికాలో ఉండే సండే స్కూల్ పిల్లలు ఇక్కడ పిల్లలకి గిఫ్ట్లు కొన్ని బొమ్మలు బాల్స్ లేకపోతే బట్టలు కొంతమంది డబ్బులు అలా గిఫ్ట్లు ప్యాక్ చేసేసి పంపిస్తారు అనమాట. గిఫ్ట్లు మనం చేసుకోవచ్చు.
వస్తే మాకు కూర్చోబెట్టారు. మేము ఏజ్ వైజ్ గా వాళ్ళు ఇంట్లో పంచారు. పంచితే ఫస్ట్ మా సార్ ఓపెన్ చేశాను నేను. ఓపెన్ చేయగానే ఫస్ట్ ఫస్ట్ ఇంకా బాల్ కనిపిస్తుంది. గాలి కొట్టే మిషన్ సాక్షి మున్సిపాలిటీ మన సిక్స్ మంత్ ఇద్దరికే ఇచ్చినారు. ఐదు వీళ్ళు ఫస్ట్ వీడికే ఇచ్చారు. కూర్చుంటే ఈసారి వీటిలో పరిస్థితి వాడి బొమ్మ అడిగిన కొద్దిపెట్టలేకపోయి కానీ దేవుని ఎన్ని ఇచ్చాడండి నాకైతే కళలు నీళ్ళు చేసింది. నేను చేయలేవు. ఆ చిన్న బిడ్డ కూడా చూసావా, వాళ్ళు ఆశపడిన బాగుంది చూసావా అయ్యా. అందులో ఏడు తీసినాక ఎవరికి తెలియదు అసలు చెయ్యగా నాకు బాగుంది. నిజంగా దేవుడు మన హృదయాంతరంగా ఎదిగి మన ప్రతి సమస్యకి సమాధానం ఇచ్చలేదు. మనం ఎంతే ఉంది మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ప్రతి విషయంలో కూడా మనం ఆయన మీద అలా ఆనందించుకోవచ్చు. కూడా నేను చాలా ఇంకా చదువుతున్నాను. నేను మామూలుగా డబ్బులు అడిగితే ఖచ్చితంగా చదువుతానమ్మా నేను ఇస్తాను చూసుకొని మీరు. నేను ఒక భాగం ఏంటంటే ఆయన ఇస్తానని కట్టేయచ్చు. ఈ వ్యాప్స్లోనే ఉన్నాను కానీ తీరా వస్తే చివరి ఫంక్షన్ ఆయన చేయడం చేశాడు. ఆయన అందరికంటే యోగా మనుషులు కదా ఇద్దరు కదా చేస్తున్నాడు. అనుకోకుండా మనతో ఆర్డర్ చేస్తుంటే అద్భుతంగా మళ్ళీ అందరినీ సమకూర్చి అంటారు. అది కూడా నేను ఇట్లా ఎవరైనా వస్తే మళ్ళీ తీసుకోవద్దు ఆలోచిస్తున్నాను. మనిషిగా మంచి ఒంటి చేతులు చూపించాడు దేవుడు. ఇంకోసారి సాక్ష్యం వెళ్తాను. ఆటలకు సంబంధించిన డబ్బులు ఆయన మాకు సమకూర్చాడు. ప్రతి సమస్యలు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని అందరూ వెళ్ళాలి. మౌంటైన్స్ అడిగిన చాలు, రెండు మాటలు అడిగినా చాలు, ఏమి చాలకపోయినా అడగడం కాకపోయినా ఎన్ని కూర్చున్నాను అలా ఏం చూస్తాడు. ఈ బిడ్డ ఎవరు ఎందుకంటే వెంటనే మనకి మన అవసరం తీర్చేది. ఇక ఈ కుమార్తె చేసిన ఒక మంచి పని ఏంటంటే ఇప్పుడు స్వాస్థ్యం ఇవ్వమని చెప్పాడు కదా మోషే. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి ప్రార్థన చేసి ఆయన చెప్పాడు కదా వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వమని. మోసే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి స్వాస్థ్యం ఇవ్వమని పోయినా కూడా ఇప్పుడు స్వాస్థ్యం ఇవ్వమంటే కదా ఈ చుట్టుపక్కల వాళ్ళ బంధువులు వచ్చి మోసే నేను న్యాయమే దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తీర్పు పైన తీసుకొచ్చావు కానీ ఇంకా స్వాస్థ్యం ఇస్తాము. వాళ్ళ స్వాస్థ్యం తీసుకుంటాను, వేరే వాళ్ళు వివాహం చేసుకుంటారు. అప్పుడు ఈ స్వాస్థ్యం వెళ్ళి వేరే వంశంలో కలిసింది. మా వంశంలోకి చెందాల్సిన స్వాస్థ్యం వేరే వంశంలోకి వెళ్ళిపోయింది కదా అని వాళ్ళ ఇల్లు ఒక కొంచెం పనులు పెట్టారు మోసే. అప్పుడు మోసే చెప్పాడు కదా ఈ 5 కుమార్తెలు చేసి, అమ్మా మీరు వేరే వంశంలో నిలుచుకోవడం చేసుకోవచ్చు. మీ వంశంలో నుంచి మీ గోత్రం నుంచి మనిషి మీ వంశంలో నుంచి మీరు వివాహాలు చేసుకోండి. అప్పుడు స్వాస్థ్యం మీలోనే ఉంటారు. కానీ అంటే వాళ్ళు దైవసిన అదేంటయ్యో మాకు ఇష్టం కదా ఇదే గోత్రంలో చేసుకోవాలంటే మాకు తెలుసా ఈ మాటలు ఏం అడగలేదు. కానీ వెంటనే దైవజనుడు ఏమైతే చెప్పాడు ఆ మాటలో ఉంటారు వాళ్ళు. మీరు చేసుకోవాలి అమ్మ అంటే వెంటనే ఏం చేశారు లోపడ్డారు. మొదటిగా వాళ్ళు ఏం చేశారండి అనేక వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారేది. రెండవదిగా వాళ్ళ సమస్యను దేవుని తీసుకెళ్ళారు. మనం చూసుకుంటే దైవజనుని మాటకి దేవుని మాటకి లోపలే విధంగా ఉన్నారు వాళ్ళు. కలుగుతున్న దేవుడు ఏం చేశాడు ఆశీర్వాదకరంగా మనుషులు వాళ్ళు లోపలి ఉండేదంట. ఆ దాంట్లో వెళ్ళే వచ్చే వాళ్ళని కలుస్తూనే ఉండేదంట. దాని బతాంతా చూపిస్తా ఉంటే ఆ ఊళ్ళంతా అర్థమైపోతా ఉండేదంట. ఈ పాపంలో మేము ఆ మార్గంలో వెళ్ళలేకపోతున్నాం, ఆ మార్గంలో వెళ్ళకుండానేమో కుదరదు, ఈ పాపంలో ఎంత భయంకరంగా అయిపోతుంది బాగుంటే ఒక దైవజనుడు ఆ మార్గంగా ఉండాలంట. ఆ పాపం చూసి చెప్పాడంట కదలండి. ఆ
నువ్వు అలా చేయకూడదు కదా, ఈ మార్గంలో వచ్చే వెళ్ళే వాళ్ళకి ఎందుకంటే హానికరంగా ఉంటున్నావు నువ్వు ఇక నుంచి నీ పద్ధతి మార్చుకో, నువ్వు అలా ఉండమాకు, ఎవరి జోలికి నేను నువ్వు బుద్ధి జాగ్రత్తలు చెప్పేసి వెళ్ళిపోయాడు. అంత రాక్షసమైన పాము కూడా దైవజనం చెప్పిన మాటలో ఇంకా కొన్ని రోజుల తర్వాత దైవజనం మరలా తీసుకుని కొన్నాళ్ళ తర్వాత ఆ మార్గం గుండానే వెళుతూ ఆ పాము బయట తీశాడంట. అది నేను మార్చగలను కదా, అసలు అది అది వెళ్దాం అదంతా వస్తుందంట, ఎంతో వస్తుందంట. ఆయన చూస్తా ఉన్నాడంట, దాని శరీరం అంతా గాయాలు ఉన్నాయంట, దాని శరీరం అంతా పోగొట్టు చేస్తున్నాయంట. నేను చూసి ఆశ్చర్యపడంట, ఇదేంటి ఇలా అయిపోయావు, అసలు ఎట్లా ఉండేదాన్ని ఎట్లా అయిపోయిందని అడుగుతున్నాడు. అది అయితే అసలు కలిసిపోయినాడు. చిన్నగా కదండి, చిన్నపిల్లల సైతం పొలం పెట్టి కూర్చొని ఇట్లా వెళ్తాడు. ఎవరు దైవజనం చెప్తాడు అంటే కలిసి అంతలా హింసిస్తున్నారు. చిన్నపిల్లల సైతం లెక్క చేయకుండా చూస్తున్నా అది ఒక్క రోజు కూడా ఎదురు తిరగదు, అది ఇస్తానా చాలు బయట పనులు పోతారు. కానీ దైవజనుడు చెప్పాడు ఇంకా అనుకోండి, ఏదైనా మనం దేవుడి మాటకి అది కష్టమైన నష్టమైన ఈ ఆత్మీయ ఇన్స్ట్రక్షన్స్ దేవుడి మాటకి మనం ప్రతి మాటకి కూడా ఆయన చెప్పే ప్రతి మాటకి మనం లోబడితే ఆయన కృప మనం ఎదుగుతాం. మీ బిడ్డలు ఇలా లోబడింది కాబట్టి చివరిగా సత్యాన్ని ఆ కారణ దేశంలో ఆడపిల్లైనా కూడా చక్కగా దేశంలో వాళ్ళు స్వాస్థ్యాన్ని పొందుతున్నారు. మనం చూస్తుంటే ఐగుప్తుని ఒక లోకంలో మనం చూస్తుంటే ఆ కారణాన్ని చూస్తుంటే వాళ్ళు పరలోకంలో స్వాస్థ్యాన్ని సంపాదించినట్లే ఈ లోకం ప్రయత్నం వాళ్ళు సమస్యను తీసుకెళ్లారు, వాళ్ళ విశ్వాలకు మారారు. వాళ్ళ ప్రయాణంలో ఏం చేశారంటే సొంతం చేసుకున్నారు. మన ఒక ప్రయాణం దాన్ని ఐగుప్తు అనే పౌరులు కదా, నా వరకు నేను తర్వాత తీసుకుని చెప్తున్నాడు కదా. అంటే మనం ఒక ప్రయాణంలో ఉన్నాం, వాళ్ళు ప్రయాణంలోనే కదా ఉన్నారు. ఇస్రాయల్ ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. ఈ ప్రయాణం వాళ్ళు సాధించుకుని చేయాలి. మన కూడా చేసి వాడు ఎంతో నష్టమైన ఈ పనులు ఏం చేయాలంటే కరెక్ట్ తీర్చగలగాలి. దుష్టుడు ఏం చేస్తాడంటే నీ పరుగు చూడడానికి చూస్తూ ఉంటాడు. దుష్టుడు గమనించాలి, గుర్తించనివ్వడు. నీ కుమార్ దగ్గర ఈ మధ్యలో ఎంతమంది బంధువులే కానీ బంధువులే కానీ లేకపోతే ఈ చిన్న చిన్న అధికారులు కానీ ఎంతమంది ఎన్నడుగు చేస్తుంటారు. డబ్బులు ఆటంకాలు అన్ని దానికి దేవుడికి వెళ్ళారు. అట్లనే మన జీవితంలో కూడా మన ప్రయాణంలో కూడా కృష్ణుడు ఎన్నో వేస్తా ఉంటాడు. అంత ఎందుకు మోసే విషయంలో చూస్తే ఆ కోపంలోకి వెళ్ళలేకపోయాడు. చిన్న కోపానికి ఆయన ఎలా ఉంది, ఇంకా మన లెక్కేస్తే ఎలా ఉంది, ఇక మన ఇవన్నీ లెక్కేస్తే అక్క ఆయనకి బాగా కోపం చరుస్తాడు అనుకో, అరే సైతాన్గా బయటికి రా
ఇంకేం చేస్తారండి అంటే దుష్టుడు ఇక దుష్టుడు అదే సైతం అదే దుష్టుడు ఏం చేస్తాడంటే ఎక్కడ తప్పు చేశారు ఆ ఏసే మనం ఏం చేయాలి ఒక గమ్యానికి చాలాలి అది మనకు ఈ ఈ జీవన పోరాటం చాలు కానీ ఇక్కడ పడే అంత ఇక్కడ ఉంది ఎంత సంపాదించినా ఎంత సంపాదించిన ఇంకా తీసుకెళ్ళామంటే ఏం తీసుకో అందుకే అలెగ్జాండర్ అంట దేశాలు గెలిచి అంత ఘటనగా వేసిన ఆయన చనిపోయేటప్పుడు అంట ఆయన తెలిసేది బయట తీసి తెలిసిన స్టోరీ చూపించండి మీ రాజ్యాంగం తెలిసిన మీరేం తీసుకెళ్ళాలి ఆయన శవాన్ని కూడా అంట వైద్యులు మోయమంటుంట వైద్య సేవలు తెలిసిన వాళ్ళు ఏంటి నా బాణాన్ని అయిపోయింది నా శవపేట వైద్యులే మోయాలి అంటే దేవుడు తప్ప మనుషులు కూడా ఏమి చేయలేదు ఆయన తీసుకెళ్ళేటప్పుడు అంటే డబ్బులన్నీ అట్లా చల్లగా ఉన్నారు సవాలు అయితే ఆ దాని ఆయన సంపాదించిన డబ్బులతో చదివిన అంటే ఎంత సంపాదించిన మనం ఏ తీసుకెళ్ళాలి చాలా మంది ఉన్నారు మూట కట్టుకెళ్ళిపోతాం కట్ట కట్టుకెళ్ళిపోతాం అన్నారు విపరీతంగా వ్యాపారం చేస్తా సంపాదించినాడంట ఈ రెండులో పడి కనీసం తీసుకోవడం ఆ బాగా పెట్టేది అది కూడా నీకు అర్థం కావట్లా ఒకటే డబ్బు డబ్బు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాడంట నువ్వు ఎంత సంపాదించినా ఇంట్లో రూపాయి కూడా తీసుకెళ్ళావు అన్న మాట ఎంతో వాము నేను ఎంతగా సంపాదిస్తుంటే నేను తీసుకెళ్ళలేనా నేను ఇక్కడ వెంటనే ఆఫీస్ వెళ్ళి ఆఫీస్ లో ఉన్నానంట టైం ఇస్తున్నా నా డబ్బు అన్ని నాకు రాదు నేను కలిసిపోయాను లగ్జరీగా ఉండగాలి మిషన్ ఇంత చేస్తున్నాడు ఇదేది అది సాధ్యంగా చేశారంట ఈ సమస్య వేస్తే వచ్చాడంట అయ్యా నీవు నువ్వు ఇంకా నువ్వు చేయాల్సిన నేను చెప్తానంటే లేదు ఆఫీస్ మరి మా ఆయన తీసుకుని అట్లా అమెరికాలో ఏం చేయాలి దాన్ని తీసుకొని ఏమవుతుంది అక్కడికి మారుస్తాయి అంటే ఒక దేశంలో ఒకలాగా మార్చాలి పంపిస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడిగా నువ్వు డాలర్స్ మార్చాలి కదా అదే నువ్వు పనులకు వెళ్ళి అక్కడ ప్రశాంతంగా సంతోషంగా అక్కడ ఉండాలంటే ఈ భూమి సంపాదించి మంచి
ఈ నువ్వు చేసే మంచి పని నీ ఏ ఇతర సంతోషమైనది నీకు ఉపయోగకరమైనది అయితే మంచి బాగా తీసుకొస్తుంది. సంపాదించిన దానంతా మంచి పనులు ఉపయోగించడం మొదలు పెట్టాడు కదా. అట్లా ఇంకొన్ని చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తాడు అవన్నీ పుణ్యం చేసుకుంటాడు. రేపు అక్కడ సంతోషం ఉంటుంది అంతే కదా. నీకు ఎంత సంపాదించినా ఏం చేసినా ఇక్కడ పెట్టేది నీకు నుంచి ఏది మనం తీసుకెళ్ళదు. కానీ దీనికోసం ఏదో పోరాటం ఆరాటం ఆస్తుల కోసం కొట్టుకుంటాం, అంతస్తులు సంపాదించుకోవడానికి తప్పలు పడుతూ ఉంటాం, తాపలు చేస్తూ ఉంటాం, వ్యాపారాలు చేస్తూ ఉంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం. మనకి ఇస్తే ఒక గంట ఇవ్వడానికి కూడా కష్టమే, మనకే సరిపోయింది మొత్తం మనమే ఈ పోరాటమే. కానీ ఈ పోరాటం పెట్టేసేది. కానీ ఆత్మీయ పోరాటం ఇంకా ఎక్కువ సంతోషంగా నువ్వు ఉండేలాగా నేను ఆ విజయానికి చేయవచ్చు కనుక ఈ సెలవు కుమార్తెలు ఆత్మీయ పోరాడేది. ఆ ఐగుప్తు అనే పాపల నుంచి ఆ ప్రాంతంలోకి చేరడానికి వాళ్ళు పోరాటం చేశారు. స్త్రీలైనా వాళ్ళు పోరాటం చేసి వాళ్ళు ఏం చేశారండి ఆ పరలోక రాజ్యంలో స్వాతంత్రం సంపాదించారు. మన జీవితంలో ఈ ప్రయాణం ఏమో కానీ అది మాత్రం మంచిగా ముగించాలి. మన జీవితంలో మనం కూడా ఈ విశ్వాసం అంతా వ్యర్థం కాకుండా మనందరం కూడా మా పరమ స్థానంలో మా పరమ రాజ్యంలో పరమ పట్టణంలో చేరే వారిగా ఉండాలి. అసలు ప్రార్థన చేస్తున్నాం.